మ్యాక్‌బుక్ ప్రో కొనడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నా ఎడిటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుందామని. నా ఓల్డ్ ల్యాప్‌టాప్‌లో ఒక్కొక్క ఫోటో అయినా గానీ, వీడియో ఎడిట్ చేయాలన్నా గానీ చాలా టైం పడుతుంది. అందుకోసమని ఈ మ్యాక్‌బుక్ ప్రో తీసుకున్నా. అరౌండ్ నాకు 1.9 దాకా పడ్డది. రీసెంట్‌గానే నేను వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినా కదా! నా ఫోన్ ఎప్పుడైతే వీడియోస్ తీయడం స్టార్ట్ చేసినో అప్పటికెళ్ళి నా ఫోన్ అనేది హ్యాంగ్ అవుట్ అయితుంది. అరౌండ్ నేను 5 ఇయర్స్ బ్యాక్ కొనుండే ఐఫోన్ 13. అది కూడా అప్‌డేట్ చేయాల్సొచ్చింది. ఐఫోన్ 16 తీసుకున్నా. అరౌండ్ నాకు 64,000 దాకా పడ్డది ఫ్లిప్‌కార్ట్‌లో. ఇవన్నీ మెయింటైన్ చేయాలని పెద్ద సోకేం లేదు గానీ, కొంచెం క్వాలిటీ వైస్ అయినా గానీ, మంచి ఇవ్వాలనే ఇంటెన్షన్‌తోనే ఇవన్నీ ఇన్వెస్ట్ చేయాల్సొచ్చింది ఇంతగనంగా. రెగ్యులర్‌గా అయితే కంటెంట్ డెఫినెట్‌గా వస్తది. ఎవరైతే బిగినర్స్, ఇంటర్మీడియేట్స్ జిమ్‌కెళ్తారో వాళ్ళకు కొంచెం యూజ్‌ఫుల్‌గా ఉంటదనుకుంటున్నా నా వీడియోస్ త్రూ. అందుకోసమే ఫ్రీక్వెంట్‌గా కంటెంట్ పెట్టాలని చూస్తున్నా. నాకు కూడా ఒక డిసిప్లిన్ ఉంటది కదా! ఫ్రీక్వెంట్‌గా వీడియోస్ పెడుతుంటే నేను కూడా డాక్యుమెంట్ చేయొచ్చు కదా! నా వీడియోస్ అన్నీ. అందుకోసమనే ప్రయారిటీ ఇచ్చి కొంచెం టైం ఇచ్చి ఎడిటింగ్ అయినా గానీ, వీడియోస్ అయినా తీస్తున్నా. ఇంకోటేంటంటే ఎప్పటినుంచో నాకు సినిమాటిక్ వేలో వీడియోస్ అయినా గానీ, ఫోటోస్ అయినా దిగాలని, చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే 10థ్ క్లాస్ నుంచి. మీరొకసారి చెకౌట్ చేయొచ్చు నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో. బాషీ సాకిర్ అని ఉంటది. డిస్క్రిప్షన్‌లో ఇస్తా చూడండి. ఫోటోస్ చాలా క్వాలిటీగా ఉంటాయి. ఫ్యాషనబుల్‌గా ఫోటోస్ దిగాలని, కొంచెం వీడియోస్ తీయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండే. అందుకోసమనే ఇంత ఇన్వెస్ట్ చేయాల్సొచ్చిందిప్పుడు. On shot. On. Come on. Last five, last five. You. On last one. Last one more rep. One more rep. Last two. Good. One more. One more. Then up, 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 up. Finish it. Finish it. Finish it. चल मोहन క్లీన్ రెప్స్ రావాలి సార్ నీకు వెయిట్ ఎక్కువ అనిపిస్తే 5 లో 2.5 తగ్గించి స్టార్ట్ చేస్తారా చలో అబ్జీ పైగా 12 రెప్స్ హ్యాండ్స్ ముందు కొంచెం స్టేబుల్ గా రాని కొంచెం చెస్ట్ అబ్జీ గుడ్ లాక్ చేసి ఉంచు చలో లాస్ట్ వన్ వన్ మోర్ చలో అప్ 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 ఫినిష్ గుడ్ పార్షల్స్ హాఫ్ గుడ్ డన్ వర్కౌట్ చేసేటప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఫోకస్ చూడడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నువ్వు సెట్ చేస్తుంటావు నీ పక్కన వాడు వచ్చేసి ఫోన్ వస్తుంటాడు నువ్వు చాలా డిస్ట్రాక్ట్ అవుతావు ఏదో చేసినామంటే చేసినాము ఆ సెట్ కూడా సరిగా ఉండదు సో నీ వర్కౌట్ పార్ట్నర్ కూడా నువ్వు ఏదైతే మైండ్ సెట్ ఉన్నావు సేమ్ అదే మైండ్ సెట్ ఉండాలి తను కూడా అప్పుడైతేనే వర్కౌట్ కొంచెం ఇంటెన్సిటీ చేయగలుగుతారు మో 5 లాస్ట్ 3 చలో 2 మో గుడ్ 1 మో లాస్ట్ ఇంకొకటి రావాలి Last five, say. Come on. చేయాలి 6 reps వచ్చినాయి
నా దగ్గరికి వచ్చినప్పుడు 90 కేజెస్ ఉండే, కరెంట్లీ ఇప్పుడు 74 కేజెస్ వరకు వచ్చిండు. ఆల్మోస్ట్ మేము 13 to 14 కేజెస్ డ్రాప్ అయినాం వెయిట్. ఇంకొకటి కండిషన్ కూడా పట్టుకొచ్చినాం. అన్న అన్న డెడికేషన్ గానీ, అన్న మీల్స్ గానీ ఆన్ పాయింట్ ఉంటుండే. 42 ఇయర్స్ లో కూడా ఇంత డెడికేషన్ నేను వేరే క్లయింట్స్ లో చూడలే. నేను కూడా చాలా ఇన్స్పైర్ అయినా. అన్న కూడా నేను ఎన్ని సెట్స్ చెప్పినా, ఎన్ని వేరియేషన్ చెప్పినా అసలు ఇసుకు లేకుండా చేస్తుండే. క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయన్న వాళ్ళకి. మీ ట్రైనింగ్ నాకు ఎక్సలెంట్ అనిపించింది సాయి. లాస్ట్ 6 months నుంచి నేను సాయితో ట్రైన్ తీసుకుంటున్నా. నేను సాయి దగ్గర జాయిన్ అప్పుడు 90 కేజెస్ ఉండే. ఇప్పుడు నా స్టిల్ వెయిట్ 75 కేజెస్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 14 to 15 కేజెస్ లాస్ అయినా. నాకైతే మంచి రిజల్ట్. సాయి ట్రైనింగ్ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. డైట్ మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ కూడా ఎవ్రీ డే ఫాలోఅప్ చేస్తాడు. చిన్న మిస్టేక్ జరిగినా కూడా ప్రతిదీ క్వశ్చన్ చేసి నన్ను చాలా మంచిగా ట్రైన్ చేస్తాడు సాయి. నీకు ఈ ఏజ్ లో రిజల్ట్ వస్తాయి అనుకున్నావా అన్న నా దగ్గర జాయిన్ అయినప్పుడు? నేనైతే 100% అనుకోలేదు సాయి. ఓకే. రిజల్ట్స్ వస్తాయని అయితే ఏ రోజు అనుకోలేదు. కాకపోతే కొంచెం హెల్త్ గురించి ఫస్ట్ నేను జాయిన్ అయినా. అట్లాంటిది ఇప్పుడు నీ దగ్గరికి వచ్చిన తర్వాత అరే మనం కూడా బాడీ బిల్డ్ చేయొచ్చు నాకు నమ్మకం వచ్చింది. ఓకే. నేను 100% నువ్వు చెప్పడం వల్ల నేను చాలా చేంజ్ అయినా. ఓకే. నన్ను నేనే మోటివేట్ అన్న చేసుకున్నా. దగ్గరికి వచ్చి నా బాడీ ఇలా కావాలి అలా కావాలని ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చిండ. జీరోగా ఒక ప్లేన్ పేపర్ లేక వచ్చింది నా దగ్గరికి. కానీ డే 1 నుంచి ఈ రోజు వరకు ఎవ్రీ డే నేను ఎలా చెప్తా అలా ట్రైన్ అవుతుండే. నేను ఏ మీల్స్ పంపించినా గానీ ఫాలో అవుతుండే. కార్డియో గానీ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ వచ్చినా గానీ ఫాలో అవుతుండే. ఇది నా పోస్ట్ వర్కౌట్ మీల్. 3 చపాతి, 50 grams ఆఫ్ సోయా చంక్స్, 100 grams ఆఫ్ పన్నీర్. నేను పన్నీర్ 100 grams ఎందుకు కన్జ్యూమ్ చేస్తున్నా అంటే పన్నీర్ హై డెన్స్ క్యాలీస్ ఫుడ్. దాని వల్ల మనకి క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది. అందుకనే నా ప్రోటీన్ ని డివైడ్ చేసిన. 25 grams ఆఫ్ ప్రోటీన్ సోయా నుంచి కన్జ్యూమ్ చేస్తున్నా. 17 grams ఆఫ్ ప్రోటీన్ నేను పన్నీర్ నుంచి కన్జ్యూమ్ చేస్తున్నా. అరౌండ్ ఈ మీల్ 40 నుంచి 50 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటది. వర్కౌట్ అయిపోయిన తర్వాత నేను చీట్ మీల్ కూడా చేయొచ్చు ఈరోజు సండేగా అని. నా మైండ్ సెట్ ని నేను కంట్రోల్ చేయకపోతే ఒక మంచి బాడీని బిల్డ్ చేసుకోలేను. స్టార్టింగ్ లో నేను కూడా నా క్రేవింగ్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోతుండే. ఏది పడితే అది తింటుండే. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఆ లెవెల్ ఆఫ్ మైండ్ సెట్ రానికి 1.5 years టైం పట్టింది. బట్ నేను ఇప్పుడు ఏది ఉన్నా గానీ తినకుండా అవాయిడ్ చేస్తా. లైక్ కేక్స్ గానీ, డోనట్స్ గానీ, లడ్డూలు గానీ ఏమున్నా అని అవాయిడ్ చేస్తా. నేను మోస్ట్లీ తినను. షుగర్స్ మన హెల్త్ కి చాలా ఎఫెక్ట్ చేస్తాయి. మన గట్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఇంట్లో కూడా ఎడ్యుకేట్ చేయండి ఏం తింటే ఏమవుతుందో. వాళ్ళు కూడా అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. యూజ్ చేసే ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మోస్ట్లీ అందరు రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. అది కొంచెం బడ్జెట్ లో కూడా వస్తుంది. మనీ ఎక్కువైనా పర్లేదు కానీ కొంచెం అన్రిఫైన్డ్ ఆయిల్స్ తీసుకోండి. లైక్ సాఫ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్. ఇవి కుకింగ్ కి చాలా బెటర్. ఇవి హెల్దీ కూడా. ఇంట్లో కంట్రోల్ చేసుకోగలితేనే ఒక మంచి డైట్ అనేది ఫాలో అవ్వగలుగుతారు. డైలీ బయట తినడం అనేది చాలా కష్టం. సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. టైం తీసుకోండి. వాళ్ళకు కూడా టైం ఇవ్వండి. ఇప్పుడైతే మీ డైట్ కూడా కంట్రోల్ వస్తుంది. మీ చీట్ మీల్స్ కూడా వీక్లీ వన్స్ అన్నా, మంత్లీ ట్వైస్ అన్నా తీసుకోండి. ఏదో ఒక మీల్. మీరు ఫ్రీక్వెంట్ గా చీట్ మీల్ చేసే కొద్దీ మీకు గట్ డిసీజ్ వస్తాయి. మీ గట్ చాలా దెబ్బతీస్తుంది. చీట్ మీల్ చేసినా కానీ కొంచెం చూసి కన్సూమ్ చేయండి. ఏదైతే ఆయిలీ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్స్ ఉంటాయో కొంచెం అవి అవాయిడ్ చేయండి. మీ మైండ్ సెట్ కంట్రోల్ ఉంటేనే ఒక మంచి బాడీ అనేది బిల్డ్ అవుతుంది. నేను ఎవ్రీ డే సేమ్ ఫుడ్ తింటా. ది చపాతి బదులు రైస్ తింటా. ఒక రోజు పోర్షన్ సైజ్ చూసుకొని తింటా. 250 grams అన్న 300 grams అన్న కన్సూమ్ చేస్తా. మీరు డైట్ అనగానే రైస్ అవాయిడ్ చేయడం అలాంటి చేయకండి. రైస్ తినొచ్చు, మేనేజబుల్. అది అదేమన్నా హానికరం అనేది ఏం కాదు.